ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్ డైరీస్. నేను ఇవాళ మీకు ఒక మంచి డెజర్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది మీరు డెజర్ట్ అనొచ్చు, ఐస్ క్రీమ్ అనొచ్చు, ఒక స్వీట్ అనుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో నేను ఈ రెసిపీని వచ్చేసరికి ఈనాడు వసుంధర పేపర్లో మనకి కొన్ని రెసిపీస్ ఇస్తారు కదా, అందులో చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ట్రై చేశాను అనమాట. వెరీ ఈజీ రెసిపీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. దట్టు 3 ఇంగ్రీడియంట్ రెసిపీ అనమాట ఇది. ఈ రెసిపీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ని బట్టి మీకు నచ్చిన నేమ్ని దీనికి డిసైడ్ చేసుకోండి. సో నేనైతే ఒక డెజర్ట్ అని చెప్తాను ప్రస్తుతానికి. సో దీనికి వచ్చేసి ఒక చిన్న ప్రిపరేషన్ ఏంటి అంటే, కాజుని ఒక 2 అవర్స్ బిఫోర్ మనం సోక్ చేసి ఉంచుకోవాలి. 2 అవర్స్ కూడా అవసరం లేదు, ఒక 30 మినిట్స్ టు 1 అవర్ సరిపోతుంది. సో అవి సోక్ చేసుకోవాలి. అలానే డేట్స్ వచ్చేసరికి మంచి సాఫ్ట్ డేట్స్ని మనము సీడ్ తీసేసుకొని, అలానే ఒక పైన మనకు ఒక చిన్న లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ తీసేసుకొని ఉంచుకోవాలి. అలానే స్వీట్ పొటాటోని బాయిల్ చేసి పెట్టుకోవాలి. అంతేనండి. ఈ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మనకు మంచిగా ఒక స్వీట్ ఆర్ డెజర్ట్ అనేది తయారైపోతుంది. దట్టు వితౌట్ షుగర్ అండ్ వితౌట్ మిల్క్ అనమాట. సో ఈ రెండు లేకుండా జస్ట్ ఇంకా హీటింగ్ ఏమీ లేకుండా మనకు ఒక మంచి డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది అండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది. ఒకవేళ ఇన్ కేస్ మీకు డేట్స్ అనేది గట్టిగా ఉన్నాయి, సాఫ్ట్ డేట్స్ లేవు అనుకుంటే అవి కూడా వాటర్లో సోక్ చేసి ఉంచుకోండి మీరు కాజు సోక్ చేసేటప్పుడే. ఒకవేళ మీకు అది కూడా టైం లేదంటే లైక్ 1 అవర్ టైం కూడా లేదు అని అనుకుంటే 2 హాట్ వాటర్లో ఒక 15 మినిట్స్ ముందు సోక్ చేయండి, సరిపోతుంది. సో ఇది ఫస్ట్ ఇవైతే సీడ్ తీసేసుకొని అవైతే సోక్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ రెండింటిని కలిపి మనము మిక్సర్ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండింగ్ అనేది కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. ఈ డెజర్ట్ని అంటే చాలామందికి, కొంతమంది అని కాదు, చాలామందికి అలవాటు ఉంటుంది. ఏంటి, లంచ్ డిన్నర్ తర్వాత ఒక మంచి రెసిపీ ఆర్ చాక్లెట్ ఏదో ఒక స్వీట్ తినాలి అనే ఒక క్రేవింగ్ ఉంటుంది కదా. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో అలాంటి వాళ్ళకి ప్రతిసారి షుగర్స్ అలా తీసుకోకుండా కొంచెం మంచిగా ఒక హెల్దీ స్వీట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఈ హెల్దీ డెజర్ట్ని ట్రై చేయొచ్చు తప్పకుండా. సో ఇది నేను ఇందాక చెప్పినట్టుగా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం ఈ పలుకు అనేది లేకుండా చూసుకోండి. అంటే డేట్స్ ఒకవేళ హార్డ్గా ఉన్నాయనుకోండి అంత టెక్స్చర్ బాగోదన్నమాట, గట్టి గట్టిగా అక్కడక్కడ తగులుతూ అలా ఉంటుంది. అలా కాకుండా మనకు ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా అలా మంచిగా ఒక స్మూత్గా మనము అంటే గ్రైండింగ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఎక్కువ కాకుండా కొంచెం ముద్ద కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ కాజు అను డేట్స్ ఇవి రెండు మిక్సీ అయిపోయింది. దాని తర్వాత బాయిల్డ్ స్వీట్ పొటాటోని యాడ్ చేస్తున్నాను నేను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా అంతే, కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం చూసుకొని యాడ్ చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈస్ తినొచ్చు, బట్ నేను చిల్డ్గా తింటాను. ఒక 4 to 5 అవర్స్ మనము రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని మంచిగా చిల్డ్గా దీని మీద కొంచెం నట్స్ అలా స్ప్రింకిల్ చేసుకొని అలా తింటూ ఉంటే ఆ మధ్యలో ఆ క్రంచెస్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ పిల్లలకి అనుకోండి మనము ఫ్రీజర్లో పెట్టామనుకోండి కొంచెం గట్టిగా మనకి స్కూప్ ఎలా తీస్తే అలానే ఉంటుంది, లైక్ ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటాయి కదా, సో అలా ఉంటుంది. అలాగా మీరు రెఫ్రిజిరేట్ కాకుండా అంటే డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని అలాగ ఐస్ క్రీమ్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. సో ఇలా కొంచెం చల్లగా దాని మీద నట్స్ యాడ్ చేసుకొని మంచిగా గార్నిష్ చేసి పిల్లలకి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. దట్టు మనం షుగర్ ఇచ్చామే అలా అనుకోకుండా, ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, బయటవి కాకుండా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇవ్వడం వల్ల హెల్దీ స్వీట్ పొటాటో హెల్దీనే, కాజు హెల్దీనే, అలానే డేట్స్ హెల్దీనే. మనకి ఇందులో 0 షుగర్ కాబట్టి నో ప్రాబ్లం అండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎలాంటి వాళ్ళైనా. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఒకవేళ మీరు అంతా గ్రైండింగ్ అయిపోయిన తర్వాత మీకు స్వీట్నెస్ కానీ సరిపోలేదని అనుకోండి, కొంచెం లిటిల్ బిట్ హనీ యాడ్ చేసుకొని మీరు ఆ స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఒక హెల్దీ డెజర్ట్ కమ్ ఐస్ క్రీమ్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒక 2 డేస్ వరకు రెఫ్రిజిరేటర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం, ఏమీ పాడవదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరికైనా స్వీట్ పొటాటోతో డిఫరెంట్గా ఒక రెసిపీ ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ అండ్ బై బై. ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.